అల్లూరి జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. దేవీపట్నంలోని శరభరం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి యువతి సౌమ్య కిడ్నాప్కు గురైంది. నిన్న విధుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి సౌమ్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కసింకోటకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు మరికొంతమంది కలిసి సౌమ్యను కిడ్నాప్ చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి సౌమ్యను క్షేమంగా తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నరసాపురం గ్రామం అండి మాది. రంపచోడవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మా అమ్మాయి నిన్న సర్భవరం సచివాలయంలో ఉద్యోగ రీత్యా ఆఫీసు వెళ్ళగా ఆఫీసులో బలవంతంగా కసింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తి మరియు కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. నేను కోరుకునేది ఏమనగా మా యొక్క అమ్మాయిని క్షేమంగా తీసుకురావాలని పోలీసు వారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ప్రార్థిస్తున్నాను. నా పేరు సోయం మల్లుధర.